లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేయండి. ఏంటి స్టెబిలిటీ ఏంటి అవన్నీ తెలిస్తే మనకి. లక్ష్మణ్ గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి, సమయం అయిపోయింది, కంక్లూడ్ చేయండి మీరు. సార్ నేను ఒకటే చెప్తాను సార్, ఖచ్చితంగా కాపుల్లో ఒక నాయకత్వాన్ని పెంపొందించడానికి ఆశకర్ణి గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మీద మరి కాపుల్లో ఒక నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళు 3 సార్లు పొత్తులు అన్నారు కాబట్టి కొంత నైవేశం అనేది కాపు సమాజ వర్గంలో వచ్చింది. ఎందుకని ఈ మధ్యలో ఆశకర్ణి గారు ఏమన్నారంటామో నేను ఉన్నాను, కాపులకి 5% రిజర్వేషన్ అన్నా నేను పోరాటం చేస్తాను. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు గతంలో పోరాటం చేశారు. వీళ్ళందరితో కూడా నేను కూడా ముందడుగు చేస్తానని ఆలోచనతో ఆవిడ వచ్చింది. ఆహ్వానించడం తప్పే ఉందండి. ఒక ఆడపిల్ల వచ్చి నేను రాజకీయాల్లో క్రియాశీలకంగా అన్నప్పుడు మనము ముందతనగా స్వీకరించాలి. కానీ మీరు జగన్ గారికి సపోర్ట్ చేస్తే అదాపాతలోకి వెళ్ళిపోతారు, జగన్ గారి పార్టీలోకి వెళ్తే మీరు ఎందుకు పనికిరాగలిపోతారని మన సాపరార్థాల పట్ల మనం ఆవిడని తప్పు చేసి మాట్లాడడం తప్పు కదా. రైట్ లక్ష్మణ్ గారు ఎస్ కంక్లూడ్ చేయండి. అక్షర సత్య గారు మీరు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. సార్ మనం డిబేట్ లో ఎవరు మాట్లాడినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణ్ రావు గారు అని అంటామంటే లేకపోతే పోటుగాళ్ళు గొట్టంగాళ్ళు కాదని కాదు, రెస్పెక్ట్ సంస్కారం. అది ఎవడైనా మాట్లాడితే గొట్టంగాడు అంటే మీకు అనుకూలంగా మాట్లాడితే మంచోడిని, కాకపోతే గొట్టంగాడు అనే మూర్ఖ సంస్కృతికి లక్ష్మణ్ రావు గారు మీరు ఆగండి. ఇప్పుడు వరకు మీరు మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడలేదు కదా. లక్ష్మణ్ రావు మరి కాపురు గురించి డిసైడ్ చేస్తే ఎవడాడు కాపురు గురించి డిసైడ్ చేయడం అతనెవడు? వైసీపీ సంబంధం కాపురు కాకుండా తెలుసుకుంటారు. ఇతనేనా కాపా లేదా జగన్మోహన్ రెడ్డి లక్ష్మణ్ రావు గారు మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం. అక్షర్ సత్యం గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మ్యూట్ అవుతారు మీరు. అక్షర్ సత్యం గారు టాపిక్ మీద మీరు కంక్లూడ్ చేయండి. మ్యూట్ చేయండి కొంచెం. లక్ష్మణ్ రావు గారు డిబేట్ ముందుకు వెళ్ళాలి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మ్యూట్ అవుతారు మీరు. ఒక్క నిమిషం ఆగండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు కాపులకి ఎవరు కావాలని కాపులు చేర్చుకుంటారు. లక్ష్మణ్ రావుకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, వైసీపీకి సంబంధం లేదు, జనసేనకి సంబంధం లేదు. రాజకీయ పార్టీలు వేరు, కులాలు వేరు. రెండోది ఇప్పుడు ఆశా కిరణ్ గారిలో ఒక టైగర్ కనిపిస్తుంది, ఒక సింహం కనిపిస్తుంది, పులి కనిపిస్తుంది అంటున్నారు కదా. తర్వాత రంగా గారు అంటే అభిమానం అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయమనంటే మనం అందరూ పనిచేస్తాం, మేమంతా పనిచేస్తాం. లేదు చేయడు, వెనకాల దొడ్లో కూర్చొని పెరట్లకు దోషులు కట్టుకుని కూర్చోవాలి. వీళ్ళు మాత్రం చేయరు. చంద్రబాబు నాయుడు మాత్రం వీళ్ళకి సీఎం ఇచ్చేయాలి. 2004 నుంచి 2011 వరకు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి ప్రభుత్వాలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ లోనే ఉన్నాడు. మరి ఎమ్మెల్సీలు అప్పుడే స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి? వాడుకోవడానికి కావాలి. 2004 కాపులకి రిజర్వేషన్ ఇస్తానని వాగ్దానం చేశాడు రాజశేఖర రెడ్డి, ఎందుకు ఇవ్వలే? రాజశేఖర రెడ్డి మోసం చేయలేదా కాపుల్ని? రాజశేఖర రెడ్డి ముద్రగడ పద్మనాభం మోసం చేయలేదా? 2014 జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు. మరి ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి ఇవ్వచ్చుగా. ఇవ్వో, వాడుకోవడానికి కాపులు కావాలి. ఇప్పుడు అడగండి, మళ్ళీ పెద్ద పోటీ చేసేవాళ్ళు చెప్పండి. చివరిగా చెప్పండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు మ్యూట్ అవుతారు. మీరు ఇందాక మాట్లాడినంత సేపు ఆయన మాట్లాడలేదు. మీరు ఇప్పుడు మాట్లాడితే ఎలా చెప్పండి? మీరు మొత్తం కంక్లూడ్ చేశారు కదా. మీరు కంక్లూడ్ చేశారు కదా లక్ష్మణ్ రావు గారు మీరు మొత్తం మాట్లాడారు, కంక్లూడ్ చేశారు. ఆయన చెప్పేది చెప్పనివ్వండి. ఆయన్ని 1 మినిట్ ఉంది ఆయనకి. అక్షర్ సత్యం గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏంటి సార్ ఇటువంటి మూర్ఖులు? మమ్మల్ని మూర్ఖులు చేస్తున్నారు. మమ్మల్ని లక్ష్మణ్ రావు గారు సమయం పాటించండి. లక్ష్మణ్ రావు గారు ఇద్దరు గ్యాప్ రాకుండా మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాం. లక్ష్మణ్ రావు గారు మ్యూట్ చేయండి.
లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. ఇద్దరి మధ్య మాట పెరగకుండా ఉండడానికి మిమ్మల్ని మ్యూట్ చేస్తాం అనేదా భావించొద్దు. అక్షయ్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. మీరు మ్యూట్లో ఉంచండి. మట్టి మాట్లాడినప్పుడు ఇంకో వ్యక్తి మాట్లాడకుండా ఉండాలనే కామన్ సెన్స్ సార్ మీరు టాపిక్ మీదకి రండి ప్లీజ్. టాపిక్లోకి వచ్చండి ప్లీజ్ టాపిక్. సార్ ఇప్పుడు ఆమె ఆశా కిరణ్ గారు పులి టైగర్ అంటున్నారు కదా, వైసీపీ పార్టీ సీఎం క్యాండిడేట్ ని అనౌన్స్ చేయమనండి, మనం అందరం సపోర్ట్ చేద్దాం, సీఎం చేద్దాం. రంగా గారి అభిమానమే కదా జగన్మోహన్ రెడ్డి గారికి. పద్మనాభం గారికి ఎందుకు ఇవ్వలేదు మినిస్టర్ మీరు ఎమ్మెల్సీ చేసి? పద్మనాభం గారు అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మినిస్టర్ చేయలేదు? కాపు రిజర్వేషన్ ఇస్తానని అన్న రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదు? కాపు రిజర్వేషన్ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ ఎందుకు సమర్థించలేదు? రాధా గారికి ఎందుకు సీట్ ఇవ్వలేదు? రైట్. మీరు ఏదో కాపుల మీద ప్రేమ జీవించకండి. మీరు అన్యాయం చేసి అలాగే చంద్రబాబు నాయుడు కాపులకి ఏదో చేసేసాడు అంటాం లేదు. చంద్రబాబు నాయుడు మోసం చేసాడు, కానీ మీరు చేసిన మోసం. చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది. చివరిగా కాపులకి పవన్ కళ్యాణ్ కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా, ఎవరు కావాలన్నది కాపులు నిర్ణయించుకుంటారు రైట్ కులంగానే. రైట్. పవన్ కళ్యాణ్ మాత్రం కాపుల కోసం పార్టీ పెట్టలే, ప్రజల కోసం పెట్టాడు. రైట్. ఎవరికి నచ్చితే వేసుకుంటారు, లేకపోతే మానేస్తారు. రైట్. ధన్యవాదాలు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అక్కడ ప్రతి డిబేట్ చేయడానికి కాపుల సమస్యలు కాపులు తీర్చుకుంటారు. రైట్. లక్ష్మణరావు గారికి సంబంధించి దళితుల సమస్యల గురించి పోరాడు, వైసీపీ సమస్యల గురించి